బ్రాహ్మణుడిగా మారబోతున్న అల్లు అర్జున్. ఈ టైటిల్ ని చూడగానే మనందరికి మామూలుగా ఆశ్చర్యం కలుగుతుంది. మీరంతా ఆశ్చర్యపోయే రేంజ్ లో ఏం లేకపోయినా మనోడు తన నెక్స్ట్ మూవీ కోసం మాత్రం నిజంగానే బ్రాహ్మణుడిగా మారబోతున్నాడంటోయ్. అవునండోయ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న దువ్వాడ జగన్నాథం అనే మూవీ ఇంకా షూటింగ్ కూడా మొదలు కాకుండానే ఇండస్ట్రీలో బోల్డ్ అంతా క్రేజ్ సంపాదించేసుకుంది. ప్రస్తుతం బన్నీకున్న ట్రాక్ రికార్డే అందుకు గల కారణం అని చెప్పొచ్చు. వరుసగా ప్రతి సినిమాకి రేంజ్ పెంచుకుంటూ ఉండడం, 50 కోట్ల షేర్ వసూళ్లను పెద్ద ల్యాండ్ మార్క్ అని అందరూ అనుకుంటుంటే ఆ మార్క్ బన్నీకి మినిమం కలెక్షన్స్ గా మారడమే ఇందుకు రీజన్. తన సినిమాలకు ఇంతగా రెస్పాన్స్ అందుకోవడంలో అల్లు అర్జున్ కమిట్మెంట్ ని ప్రత్యేకంగా చెప్పుకోవాలండోయ్. దువ్వాడ జగన్నాథం మూవీలో బన్నీ 2 షేడ్స్ ఉండే పాత్రను పోషిస్తున్నాడని, ఇందులో ఒకటి పక్కా బ్రాహ్మణ్ పాత్ర అనే సంగతి ఇప్పటికే తెలిసిపోయింది. అయితే ఈ రోల్ కోసమే బన్నీ మాటలు నేర్చుకుంటున్నాడంటండోయ్. అది కూడా సాంప్రదాయ బ్రాహ్మణులు మాట్లాడే విధానం, ఒత్తులు ఏత్వాలు పలికే విధానం, వారి మాట తీరు, నడక నడత ఇలా అన్నింటినీ పక్కాగా నేర్చుకునేందుకు 2 బ్రాహ్మణులను తెచ్చుకున్నారని తెలుస్తుంది. వీరికి ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున ఇచ్చి ట్రైనింగ్ తీసుకుంటున్నాడంట బన్నీ. రుద్రమదేవిలో గోన గన్నారెడ్డి పాత్ర కోసం కూడా ఇలాగే స్పెషల్ ట్రైనింగ్ తీసుకొని అల్లు అర్జున్ పలికిన ప్రతి మాట థియేటర్లలో కేకలు పెట్టించింది. ఇక అక్టోబర్ 21న డీజే షూటింగ్ మొదలు కానుండగా నవంబర్ లో బన్నీ షూటింగ్ లో జాయిన్ అవుతారంటండి. అప్పటి వరకు బ్రాహ్మణుల దగ్గర సాంప్రదాయాల కోచింగ్ కంటిన్యూ కానుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్ గా.